టు మై ఛానల్ హర్షాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఆయిల్ వేసి దాంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసి చికెన్ వేసి ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పొల్లన్నీ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు నేను ధనియా పొడి 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, మిరప్పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాం. ఇది 1 కేజీ చికెన్కి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి స్మెల్ భలే. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చిన్న టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఒక టమాటా వేస్తాను. ఈ బాగా దీన్ని కాసేపు ఇట్లా ఉంచేసి మగ్గనిద్దాం. ఇప్పుడు పక్కన ఇంకో పాత్ర పెట్టుకొని దీంట్లోకి రైస్ ఉడికించుకుందాం. ఫ్రై పీస్ బిర్యానీ లెక్క పక్కన రైస్ ఉడికించేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రైస్ కుక్కర్ ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాం. దీంట్లోకి బిర్యానీ మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త నెయ్యి వేసి కొత్తిమీర పుదీనా వేయించుకున్నాం. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసేసి వేయించేసి నీళ్ళు పోసి పెట్టి నేను 2 కప్స్ రైస్ తీసుకున్నా. దీనికి 3.5 కప్ వాటర్ పోస్తాం. ఇట్లా కొంతసేపు వేయించుకొని ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. రాళ్ళ ఉప్పు 1 స్పూన్ వేస్తాను. దీంట్లోకి నిమ్మ చెక్క పిండుకొని కొత్తిమీర పుదీనా అన్నీ యాడ్ చేసిన అంతా కలిపేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆ లోపు రైస్ అయిపోతుంది. దాన్ని దీంట్లోకి వేసి యాడ్ చేసుకుని కలిపెట్టుకునేస్తే మన చికెన్ పీస్ బిర్యానీ రెడీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగా వచ్చింది. టేస్ట్ బాగుంది. ఇలా రైస్ ఉడికిపోయినాక దానిపైన ఆనియన్ వేసుకొని చికెన్ వేసుకొని కాసేపు
మూత వేసి బాగా మగ్గనిద్దాం. ఇట్లా పెట్టేసి ఆవిరికి పెట్టేస్తే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.